వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాను నేను అనాలిసిస్‌కి. అదేంటంటే, ఏపీలో యోగి మార్క్ పాలన. ఇదే గదా చంద్రబాబు నాయుడు నుంచి జనం కోరుకుంటోంది అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది యోగి మార్క్ పాలన అని ఎందుకన్నాము అంటే, నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన ఉభయ గోదావరి జిల్లాలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే పొట్టి శ్రీరాములు జలధార కార్యక్రమానికి సంబంధించి. ఈ క్రమంలోనే ఆయన చాలా సీరియస్‌గా వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఒక స్ట్రాంగ్ వార్న్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. యోగి మార్క్ పాలన రావాలి ఏపీలో. అలా యోగి లాంటి వాడే కరెక్టు. అటు మొత్తాన్ని ఎక్కడికక్కడ ఏదైతే నేరస్తులు కరడుగట్టిన నేరస్తులను సైతం జైల్లో వేయడానికో, లేకపోతే బుల్డోజర్లు తిప్పడానికో, లేకపోతే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఆయన తెచ్చుకున్న పేరు. సో, ఇవన్నీ కూడా ఈ రోజున యూపీలో పూర్తి స్థాయిలో గణనీయంగా నేరాల సంఖ్య తగ్గిపోయింది. ఆర్థిక నేరాల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఈ హత్యలు, తుపాకీ కల్చర్ ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. సో, దాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్ చేసిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే జరిగింది. జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఒక అరాచకాన్నయితే సృష్టించాయి రాష్ట్రంలో. అసలెప్పుడు కూడా రాష్ట్రం ఇలాంటి సంఘటనలు చూడలేదు. ఎందుకంటే నిజంగా జనాన్ని ఒక భయం కపితులను చేసే వాతావరణం కనిపించింది ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి ఏమో పోయి బెంగుళూరులో యలహంకలో రెస్ట్ తీసుకుంటారు. ఇంకోవైపు చూస్తే ఆయన పార్టీ శ్రేణులేమో ఆయన బర్త్‌డే వేడుకలు చేయడంలో ఎవరు కూడా తప్పులేదు. ఏ కేక్ కట్ చేయడమో, రక్తదానాలు, అన్నదానాలు చేసుకోవచ్చు. కానీ మనం చూస్తే చిన్న పిల్లలు కూడా ఏది ఇంటర్, డిగ్రీ చదివే వాళ్ళు కనీసం ఓటు హక్కు అంటే తెలియని వాళ్ళు కూడా రోడ్ల మీదకొచ్చి పొట్టేళ్లను పట్టుకొచ్చి పొట్టేళ్ల తలలు నరుకుతారు, వీడియోలు తీస్తారు. వాటితో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి రక్తాభిషేకాలు చేస్తారు. అదేంటి ఇంకో చోట బాణాసంచాలు కలుస్తారు. అది పగలా, నైటా అని తేడా లేకుండా. ప్రెగ్నెంట్ లేడీస్ వస్తే వాళ్ళని కాలుతో దన్నిన పరిస్థితి. ఆమె వద్దమ్మా డిస్టర్బెన్స్ ఇలాంటివి చేయకండి అన్నందుకు ఆమెని కాలుతో దంతే ఆమెను ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది ఆవిడ. సంధ్యారాణి అనే ఆవిడ అనంతపురంలో, సత్యసాయి జిల్లాలో. సో, ఇలా ఇక ఖమ్మంలో ఏకంగా చూస్తే పార్టీ ఆఫీస్‌లో ర్యాలీ తీశారు. బైకులు వేసుకొని పార్టీ ఆఫీస్‌కెళ్ళి ర్యాలీ తీసి, అక్కడున్న కొద్దిమంది నేతల్ని థ్రెటన్ చేసి, అక్కడ సెక్యూరిటీ వాళ్ళని థ్రెటన్ చేసి, వాళ్ళ ఫోన్‌లు లాక్కొని నానా యాగి చేశారు ఖమ్మంలో. ఇక ఏలూరు లాంటి చోట్ల చాలా చోట్ల ఇలాంటివి జరిగాయి. అసలు ఇది రాష్ట్రం ఎటుపోతోంది? కూటమి సర్కార్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంటే ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది అనేది చాలా సీరియస్ డిబేట్ జరిగింది. చాలా వ్యతిరేకత వచ్చింది ఈ అంశం మీద ప్రభుత్వానికి సంబంధించి. పోలీసులు ఏం చేస్తన్నారు? ఇంత అరాచకం జరుగుతుంటే అనేది. ఇది ఇప్పుడొచ్చిన వ్యతిరేకత కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక రెంటపాళ్ల పర్యటన చేస్తారు. ఒక బంగారుపాలెం పర్యటన చేస్తారు. ఏ పర్యటన చేసినా వాళ్ళ ప్రతినిధులో, వాళ్ళ ఫాలోవర్స్ ఏదో ఒక అరాచకం చేస్తారు. చెంగయ్య తల మీదకి కారెక్కించినట్టు, బంగారుపాలెంలో మామిడికాయల మీదకి కారెక్కించినట్టు, అదేవిధంగా చూస్తే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ జెట్ మీద పడ్డారు ఒకసారి అందరూ వచ్చి. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరికి దెబ్బలు తగలాల్సిందే, లేకపోతే శవాలు లేవాల్సిందే. ఇదే జరుగుతూ వస్తుంది గత 2 ఏళ్లుగా. కానీ మనం చూస్తే ఎక్కడ కూడా పోలీసులు అంత సీరియస్ మేము జగన్మోహన్ రెడ్డి 10 మందికి అనుమతిస్తాం, ర్యాలీలకు అనుమతి ఇవ్వమంటారు. పోలీసులు ఆ మాట మాత్రం చెప్తారు శాంతి భద్రతల పేరుతోని. ఆ తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే జరగాల్సిందంతా జరుగుతూనే ఉంటుంది, చేయాల్సిందంతా చేసుకునే పోతుంది. లేటెస్ట్‌గా ఈ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకల సందర్భంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలు నిజంగా సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తులకి ఎవ్వరికీ కూడా నిద్ర పట్టకుండా చేశాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి అంటే ఈమె ఏ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందనేది చాలామంది చాలామంది బాధపడ్డారు కూడా. చాలా డిస్కషన్ జరిగింది దీని మీద. ఇంత నెగటివిటీ వస్తే గాని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం యాక్షన్ తీసుకుందయితే. అయితే సరైన టైంలో ఇలాంటివి జరగకుండా ఉంటే ఇంకా జనంలో కొంత మంచి పాజిటివ్ వైబ్ వెళ్ళేది. ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక చాలా సీరియస్‌గా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది రాష్ట్రంలో. ఎందుకంటే ఏకంగా గర్భిణీనే కాలుతో తన్నారు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టది? వాడు తాగున్నాడా? ఏం తాగున్నాడు? డ్రగ్స్ తీసుకున్నాడా? గాంజా తీసుకున్నాడా? ఓ గర్భిణీతో ఒక ప్రెగ్నెంట్ లేడీని పట్టుకొని కాలుతో తంతాడా? అంటే వాడికి ఎంత ఫ్రీడమ్ ఉన్నట్టు? ఎంత అరాచకవాదైనట్టు వాడు? వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నట్టు వాడు అలాగ చేస్తా ఉంటే? సో, అందుకే ఈరోజు పోలీసులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ మార్క్ యాక్షన్ చూపించే ప్రయత్నం చేశారు. సో, అదైతే మాత్రం అద్భుతం. మనం ఎందుకంటే ఈ యాక్షన్ కావాలి ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి. ఆ అజయ్ దేవా అనేవాడిని, ఆ ప్రెగ్నెంట్ లేడీని ఇబ్బంది పెట్టిన వాడిని ఈరోజు ఆల్రెడీ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్ళ మీద తుక్కు కింద కొట్టేశారు వాడిని. కొట్టి వాడిని రోడ్ల మీద సత్యసాయి జిల్లాలో ఆ రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకొచ్చారు. మొత్తం ప్రజలంతా కూడా చూస్తా ఉండగా. అంతేకాదు అక్కడి నుంచి మనం చూస్తే అనంతపురం జిల్లాలో వాళ్ళు ఎవరైతే రక్తాభిషేకాలు చేస్తున్నారో వాళ్ళ మొత్తాన్ని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని కూడా రోడ్ల మీద నడిపించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మనం చూస్తే ఇక పెనమలూరులోకి వచ్చినట్లయితే అతను కేటీఎం పండు అనే ఒక అతను ఉన్నాడు. అతను ఆల్రెడీ జైల్లో ఉండిచ్చారు గతంలో. అతను కూడా ఈ అరాచకంలో పాల్గొన్నారు. అతను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం. అక్కడి నుంచి మనం చూస్తే గుంటూరు జిల్లాలో దారేపల్లి సీను అని ఉన్నాడు. అతని మీద పీడీ యాక్ట్. ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం, అక్కడ వాళ్ళ మీద పీడీ యాక్ట్‌లు పెట్టే ప్రయత్నం కూడా జరిగింది ఎదురు తిరిగిన వాళ్ళ మీద. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ కూడా చేసే ప్రయత్నం చేశారు.
చాలా చోట్ల ఈ సీన్ కనిపించిన తర్వాత ప్రజల్లో కొంత కామన్ మ్యాన్‌లో సరే పార్టీలు పక్కన పెడదాం. పార్టీ క్యాడర్‌లు వీటన్ని అభిమానులు వాళ్ళందరిని పక్కన పెడదాం. ప్రజల్లో కామన్ మ్యాన్‌లో కొంత ఒక పాజిటివిటీ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడుతున్న సందర్భం ఇది. ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళు థ్రెటన్ చేసిన విధానం రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేశారు. ఏపీలో ఒక్క చోట జరిగితే ఎలాగని చెప్పి తెలంగాణలో కూడా తెలంగాణ టీడీపీ లీడర్‌ని కూడా థ్రెటన్ చేశారు వాళ్ళు. ఎంత ధైర్యం కావాలి? పోలీస్ వ్యవస్థ అంతా ఏమవుతుంది? శాంతి భద్రతలు ఏమవుతున్నాయి? చంద్రబాబు మార్క్ పాలన ఏమైంది అనేది కదా అసలు చర్చ. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంటేనే అందరికి ఒక అడ్మైరింగ్. ఆయన హైటెక్ సిటీ కట్టించారా? లేకపోతే సంక్షేమ పథకాల కంటే కూడా పరిపాలన మీద ఒక సీఈఓలాగా పనిచేశాడు రాష్ట్రానికి అనేది ఆయన మీద ఉన్న ఒక అడ్మిరేషన్. అంతేకాదు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా ఆయన పర్ఫెక్ట్‌గా ఉంటారు అనేది అందరూ చెప్పుకునే మాట. లా అండ్ ఆర్డర్‌లో కానీ, మిగతా వాటిల్లో కానీ. మనం చూస్తే గతంలో ఓల్డ్ సిటీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు గతంలో ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అవ్వడానికే అందరూ కూడా చాలా మంది భయపడేవాళ్ళు. ఓవైసీ బ్రదర్స్ ఆ స్థాయిలో అక్కడ రాజకీయాలు నడిపించేవాళ్ళు. ఆఖరికి కరెంటు బిల్లులు కూడా సంవత్సరాలు పెండింగ్ పెట్టిన పరిస్థితి ఉండేది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు వాళ్ళందరిని ఎక్కడికక్కడ కంట్రోల్ చేశాడు. ద బెస్ట్ పోలీసింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజున. సో అందుకే అందరితోని కరెంటు బిల్లులతో సహా మున్సిపల్ బిల్లులు కూడా చెల్లించే ప్రయత్నం చేశారు ఆ రోజు. అందుకే ఓవైసీ బ్రదర్స్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని తిడతానే ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా వెల్కమ్ చేయరు వాళ్ళు. సో అలా ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి ఏంటి? ప్రభుత్వం దలుచుకుంటే ఏం చేయగలదు? పోలీసులు దలుచుకుంటే ఏం చేయగలరు అనేది చూపించారు చంద్రబాబు నాయుడు. సో అటు నక్సలైట్లు గానీ, చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు చాలా మందికి రుచించవు గానీ, బట్ అంత పర్ఫెక్ట్ ఉండేది ఆయన లా అండ్ ఆర్డర్. ఆయన ప్రభుత్వం ఉంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్‌గా ఉంటుందనేదే అందరూ చెప్పుకునే మాట. అలాంటిది గత 2 ఏళ్లుగా జరుగుతున్న అనేక ఇష్యూలు మనం చూసాం పక్కనే ఉన్న ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఒక వీరయ్య చౌదరి హత్య. సొంత పార్టీ నుంచి చనిపోతే ఇంతవరకి నిందితులు ఎవరో కూడా పట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ తర్వాత మనం చూస్తే పెంచలయ్యని చంపేశారు. డ్రగ్స్‌ని, గాంజాల్ని అడ్డుకున్నందుకు నెల్లూరులో నడి రోడ్డు మీద పిల్లల ముందే పెంచలయ్యని చంపేశారు. ఇలా నిన్న మొన్న మనం చూసాం మాచర్లో 2 టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ కార్యకర్తలు చనిపోయేదేంటి? ఇది చాలా సీరియస్‌గా జరుగుతున్న చర్చ. గతానికంటే భిన్నంగా ఉంది. చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ పెట్టాలనేది చర్చ జరుగుతూ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి బర్త్‌డేలు రావడం, ఇలాంటి అరాచకాలు జరగడం, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు యోగి మార్క్ పాలన రావాలి అని కోరడం. ఆ క్రమంలోనే వీళ్ళందరినీ రోడ్ల మీద నడిపించిన తీరు, ఇక ఏదైనా సరే మేము పీడీ యాక్ట్ పెడతాం, ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నగా ఒక మెసేజ్ ఇస్తున్న ప్రయత్నం మాత్రం మనం దీన్ని వెల్కమ్ చేయాల్సిందే. మొత్తానికి యోగి మార్క్ పాలన అనే కంటే ఇది చంద్రబాబు నాయుడు మార్క్ పాలన అనే యాంగిల్‌లో ఇంకా ఎఫిషియెంట్‌గా పనిచేస్తే పోలీసు వ్యవస్థ ఇలాంటి అరాచక శక్తులకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తే పోలీసులు ఇష్యూ అయిపోయిన తర్వాత ఇలాంటివి చేయకుండా మొన్న నెల్లూరులో కూడా అలాగే చేశారు. పెంచలయ్య మరణం తర్వాత ఈ ర్యాలీలు తీపించారు వాళ్ళని పట్టుకొని. ఇలాంటి కొంచెం అటు పేరెంట్స్‌లో కూడా కొంత కన్సర్న్ ఉంటుంది ఇలాంటివి జరగొద్దు అనేసి. సో అప్పుడే వాళ్ళు ఆ పిల్లల్ని రోడ్డు మీదకి పంపించకుండా కట్టడి చేయగలుగుతారు. సో అందుకే ముందుగానే పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చంద్రబాబు నాయుడు అంత స్ట్రింజెంట్‌గా ఫోకస్ పెడితేనే ఇలాంటి వాటికి అడ్డుకట్టబడే అవకాశం ఉంది.